హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ప్రీవియస్ వీడియో శ్రీ ఆనంద పద్మనాభ స్వామి టెంపుల్ చూసింటారు. దానికి కంటిన్యూ ఇది నెక్స్ట్ దగ్గరలో ఉన్న ప్లేస్ మాట. ఆ వీడియో చూడకపోతే చూడండి, స్కిప్ చేయకుండా. మనం ఇది ఎలాగెళ్ళాలంటే మనం రెడ్డిపల్లి గ్రామం నుంచి మనం పద్మనాభం ఊర్లో నుంచే మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకి కురుపల్లి మనం గూగుల్లో కొట్టేస్తే మీకు డైరెక్ట్గా డైరెక్షన్ వచ్చేస్తుంది. మీకు అక్కడ నుంచి 6 km ఉంటుంది. మనం ఆ ఊరు నుంచి ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. మన గోస్తా నది ఉంది కదా, తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ ఇది. మనకి నది ఉంది కదా, గోస్తా నది. ఎంత బాగుందంటే దగ్గరలో ఎంత మంచి అద్భుతమైన ప్లేస్ ఉందని నేను అనుకోలేదు అసలు. మీరు చూడండి, కొన్ని విజువల్స్ చూపిస్తాను. మనకి రాబోయే సీజన్ అంతా కార్తీక మాసం కదా, పిక్నిక్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ ప్లేస్ కూడా మీకు చూపించాలనుకున్నాను. ఎందుకంటే మన విజయనగరం దగ్గరలో ఇంత మంచి ఒక పిక్నిక్ స్పాట్ ఉందని చాలామందికి తెలియదు. తెలియజేయాలనే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే మీకు చూపిస్తున్నాను. చూసారు విజువల్స్లో వాటర్ ఫ్లో చూసారు ఎంత బాగుందో. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి రిలాక్స్ అవ్వడానికి. చాలామంది యూత్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా, ఇక్కడ స్విమ్మింగ్ చేద్దామని. అప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది. ఈ పల్లెటూరులో మాత్రం అదృష్టవంతులు. ఊరేనా మీ అందరిది? చూసారా, బయట ఊర్లోంచి దగ్గర ఉన్న కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇంకెవరైనా ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే మీకు విజువల్స్లో చూపిస్తున్నాను కదా, రిస్క్ అంత లేదు. ముందుకెళ్తే రిస్క్, కానీ ఇవ్వండి ఈ రాయలు ఉన్నాయి. ఈ రాయల మీద కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. చూసారా ఎంత ప్యూర్గా ఉందో వాటర్. చాలా బాగుందన్నమాట. ఎవరైనా రాకపోతే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా రావచ్చు. చాలా బాగుంటుంది స్పాట్. చాలా, కానీ ఎక్కువ మంది యూత్తే వస్తారన్నారు నేను అబ్జర్వ్ చేశాను ఆ ఉన్న కొంత టైంలోని. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. మీరు కూడా విజిట్ చేస్తారనుకుంటున్నాను, మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. మంచి ప్లేస్ చూపించాను అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి ప్లేసులు మీకు చూపిస్తాను. మన దగ్గరలో ఉన్న ప్లేసులు చూపించిన తర్వాత మనం అవుట్ ఆఫ్ ప్లేసులు చూపిద్దాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్లేసులు చూపిస్తే టూరిజం బాగా డెవలప్ అవుద్ది కదా. మనకి దగ్గరలో ఉన్న ప్లేసుల్లో ఇది ఒక అద్భుతమైన ప్లేసు. చాలా బాగుంది. ఇంకెవరైనా మిత్రమా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. వీడియోలో మనకి ఏం లేదు, దారి మీకు చెప్పాను. విజయనగరం నుంచి మనం చిత్పురం జంక్షన్ పద్మనాభం ఊర్లోకి వస్తే మనకి లెఫ్ట్ సైడే మనకి కురపల వాటర్ ఫాల్స్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది. విశాఖపట్నం నుంచి సొంతం జంక్షన్ నుంచి వచ్చిన పద్మనాభం ఊర్లో నుంచి ఎవరు వచ్చినా చెప్పేస్తారు. మనం తగరపోల్స్ నుంచి కూడా రావచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్. చాలా బాగా వచ్చి మంచి ఈ లుకింగ్, చాలా రిలాక్స్ అవ్వచ్చు. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లోకి వచ్చి రిలాక్స్ అయ్యి. స్విమ్మింగ్ కూడా ఇగో పైకి ఒక గట్టు ఉంది, అక్కడ స్విమ్ చేసుకోవచ్చు. ఏం డేంజర్ లేదు. తర్వాత మనకి నేను వీడియోస్ చేస్తున్నాను కదా, మన విజయనగరం జిల్లా విశాఖపట్నం వాళ్ళ శ్రీకాకుళం ఈ దగ్గరున్న ప్లేస్లన్నీ మీకు చూపిస్తాను మ్యాక్సిమం. ఇంకేమైనా మంచి ప్లేస్ మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ రూపంలో. నేను విజిట్ చేసి మీరు ఇలాగే మంచి క్యాప్చర్ చేసి వీడియోస్ మీరు నా సబ్స్క్రైబర్స్ చూపిస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగ మంచి మంచి వీడియోస్ తీస్తాను. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కుమ్లి టెంపుల్, ఓల్డ్ టెంపుల్ మీకు చూపించాను, స్వయంభూది. అలాగే పద్మనాభ స్వామిది ప్రీవియస్ వీడియో చూపించాను. అలాగే మన మెంటాడ మండలం జైతి టెంపుల్ చూపించాను. అన్ని స్వయంభూ సారిపల్లి దేవాలయం చూపించాను. ఇలాగే మంచి మంచి ఈ ప్లేసులు చూపిస్తాను. తాటిపూడి రిజర్వాయర్ చూపించాను, అరకు వ్యాలీ చూపించాను. ఇలాగ మంచి మంచి ప్లేసులు మీకు చూపిస్తాను. మీ సపోర్ట్ నాకు ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మిత్రమా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. నన్ను విజయ పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.